ఏపీ పీజీటీఏ యూనియన్ లీడర్ సార్ నేను. ఉమెన్స్ యూనియన్ లీడరు. సార్ మాకు డిసిగ్నేషను మాకు ఏపీజీటీఏ తరపున కోరుతున్నది ఏమంటే డిసిగ్నేషన్ ఇవ్వాలని, మాకు జాబ్ చార్ట్ ఇవ్వాలని, వర్క్లోడ్ మాకు కరెక్ట్గా చూపించాలని, టైం టేబుల్ మాకంతా కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఈ డిప్లాయిడ్ అనే పదం తీసేసి రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సార్ మేము. అలాగే ఇప్పుడు మీ టీచర్లకు సంబంధించి ఏదైతే లాంగ్వేజ్ ఉందో లాంగ్వేజ్ కానీ పీటీ టీచర్ కానీ తీశారు కదా, దానివల్ల మిగతా టీచర్ మీద బడ్డెన్ పడిందని అన్నారు కదా, దాని ఇప్పుడు ఎలా ఉంది, ఆ సమస్య ఎలా ఉంది? నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు కదా సార్, ఈ గవర్నమెంట్ ఫిల్ చేయడం వలన ఆ సమస్య దాదాపుగా తీరిపోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు 16,000 పోస్టులు ఫిల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంది సార్. ఇంతకుముందు అలాంటిది కాదు. అంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి ముందు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కదా. అవును సార్, అదే అవును సార్. ఇప్పుడు మేము దగ్గర పోయి మాట్లాడాము సార్ లోకేష్ గారితో. ఏమన్నారు లోకేష్ గారు? సాల్వ్ చేస్తామన్నారు సార్. మ్యాక్సిమంగా దాని గురించి కూలంకషంగా చూసి సాల్వ్ చేస్తామన్నారు సార్, న్యాయం చేస్తామన్నారు సార్. కాబట్టి ఆయన మీద నమ్మకంతో సార్ మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము. మా విషయమై మాకు న్యాయం జరుగుతుందని 100% నమ్ముతున్నాం సార్. ఎందుకంటే సమ్మర్లో కూడా మేము హాలిడేస్ తీసుకోలేదు సార్. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లీవ్ తీసుకున్నారు, మాకు లీవ్ లేదు సార్. పీజీటీలకు మేము కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఫెయిల్ అయిన పిల్లలకు మళ్ళీ తర్వాత కోచింగ్ ఇవ్వడం జరిగింది, తర్వాత వెంటనే క్లాసెస్ రన్ అయినాయి. కాబట్టి మేము కంటిన్యూస్గా అసలు హాలిడేస్ అనేది తీయకోకుండా చేస్తున్నాం, మా డ్యూటీ మేము చేసుకుంటున్నాము. కాబట్టి మా పట్ల కూడా కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తే మంచిది అనిపిస్తుంది సార్. అలాగే బకాయిలకు సంబంధించి ఏ అంశాలు మీకు హామీలు వచ్చినాయి? ఆ బకాయిలు మాకు డిసిగ్నేషన్ అయితే సార్ 2 ఇంక్రిమెంట్లు రావాల్సి ఉంటుంది సార్. డిసిగ్నేషన్ ఇచ్చారంటే 2 ఇంక్రిమెంట్లు వస్తుంది, అప్పుడు కంప్లీట్ న్యాయం జరుగుతుంది సార్. మాకు డిసిగ్నేషన్ ఇచ్చినారంటే కంప్లీట్గా న్యాయం జరుగుతుంది సార్ మా పీజీటీలకు. ప్రధానంగా మా సమస్య ఏంటంటే 124 జీవో ప్రకారం 292 హై స్కూల్స్ని హై స్కూల్ ప్లస్లుగా పేద ఆడపిల్లలకి, గ్రామీణ ఆడపిల్లలకి ఇంటర్ విద్య అందుబాటులో తేవడానికి కోసం జూనియర్ కాలేజీలని హై స్కూల్ ప్లస్ పేరుతో ఏర్పాటు చేశారు సార్. దానిలో ఫ్యాకల్టీగా స్కూల్ అసిస్టెంట్స్ని నియమించారు. కానీ మిగిలిన ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు ఆ స్కూల్స్లో ఇంటర్ బోధించే ఫ్యాకల్టీని పీజీటీలుగా వ్యవహరిస్తున్నారు సార్. వేరే ఇక్కడ వచ్చేసరికల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్గ్రేడ్ చేసిన దగ్గర ఇంకా స్కూల్ అసిస్టెంట్ జువాలజీ, స్కూల్ అసిస్టెంట్ బాటనీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్గానే ఉంచుతున్నారు. దానివల్ల ఏంటంటే సామాజికంగా ఇక్కడ తగిన ఫ్యాకల్టీని అపాయింట్ చేయలేదు, ఇక్కడ హై స్కూల్ స్టాఫే బోధిస్తున్నారు, కాలేజీలో అయితే కొంచెం మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఒక బ్యాడ్ నోషన్ వెళ్తుంది. తర్వాత మాకు కూడా మా విద్యార్థులకు మేము చేస్తున్నటువంటి పనికి సరిపడిన న్యాయం జరగడం లేదని మరి మీ వారాహి టీవీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి లోకేష్ బాబు, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ ఒక సమస్య, అంతకుముందు అయితే కొన్ని స్కూళ్ళని మెజ్జి చేసుకుంటూ వచ్చారు కొన్ని స్కూల్. అవును సార్, అది చాలా దురదృష్టం సార్. ఉన్న టీచర్లను కూడా తీసేశారు దాని సార్. అది చాలా దురదృష్టమైన విషయం సార్. 7 సంవత్సరాల పిల్లల్ని 2-3 కిలోమీటర్లు, ఆ పైన ఇంకా 4-5 కిలోమీటర్లు కూడా ఉన్న స్కూల్, హై స్కూల్లో వెళ్ళమని చెప్పారు. ఆ వయసు పిల్లలు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు నడవడం అంటే అసంభవం సార్. చాలా ఇబ్బందులు పడ్డారు తల్లిదండ్రులు. అది దానివల్ల ప్రభుత్వం స్కూల్కి కన్నా దగ్గరలో ఊర్లో ఏదైనా ప్రైవేట్గా ఏదో రికగ్నిషన్ స్కూల్ అయినా సరే జాయిన్ చేసే విధంగా నన్ను దూరం పిల్లల్ని పంపించలేమని ప్రభుత్వ స్కూల్ విపరీతంగా అడ్మిషన్లు పడిపోయాయి సార్. చాలా దురదృష్టకరమైన విషయం సార్. కొన్ని స్కూళ్ళకి అయితే విపరీతంగా డిమాండ్ ఉంది. ఒక పక్కన డిమాండ్ కాబట్టి ఇంకో పక్కన కొన్ని స్కూళ్ళనైనా మెచ్చి చేశారు. దీనివల్ల అల్టిమేట్గా పిల్లలు నష్టపోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? బాగా నష్టపోతున్నారు. ముఖ్యంగా పేద వర్గం ఎవరైతే ఆర్థికంగా బలమైన వర్గాలు ఏవి గవర్నమెంట్ స్కూల్ వైపు చూడటం లేదు. ఎవరైతే కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. మరి వాళ్ళకు కూడా మరి వయసు 6-7 సంవత్సరాల వయసులో 4-5 కిలోమీటర్లు నడిచి పక్క స్కూల్కి వెళ్ళడం అంటే అది సాధ్యం కాని పని. అదొక రకంగా వాళ్ళకి అన్యాయం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన నిర్ణయం సార్. అది చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా. ఇప్పుడు అలాగే డిఎస్సి ఒకటి రిలీజ్ చేశారు, దానివల్ల మీ టీచర్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవును సార్, చాలామంది ఉన్నారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ గత ప్రభుత్వం హయాంలో ఒకటి కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఉన్న సిబ్బందిని చాలామందిని 2 మీడియంస్ ఉంటే టీచర్స్ ఎక్కువ అవుతారని తెలుగు మీడియంని పూర్తిగా, తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంని పూర్తిగా తొలగించేసి ఒక ఇంగ్లీష్ మీడియంని ఉంచి ఆ తెలుగు మీడియం తాలూకా స్టాఫ్ని అందరినీ తొలగించేశారు సార్. ఇప్పుడేమో మన నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత
ఈ మెగా డిఎస్సి ఏర్పాటు చేసి మళ్ళీ మరి కొంతమందికి ఈ రకంగా ఉపయోగపడే ఈ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక మంచి నిర్ణయం మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి మీద సంతకం చేసి సమాజానికి ఈ విద్యాభ్యాసం చేసిన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నారు సార్. చాలా ధన్యవాదాలు సార్ వారికి. అలాగే మీ బకాయిలకు సంబంధించిన అంశాల గురించి అన్న రికమెండేషన్ ఇచ్చారా? మా బకాయిలకు సంబంధించిన గతంలో ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో సార్ మాకు 7 డిఏలు బకాయిలు ఉంటే ఆ మొత్తంలో ఒక్క బకాయి కూడా ఇవ్వకుండా కొత్త పిఆర్సీ అని చెప్పి ఆ పిఆర్సీ ఇచ్చారు తప్ప బకాయిలు మొత్తం మేము కోల్పోయింది సార్. లక్షల రూపాయలు ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు నష్టపోయాడు సార్ గత ప్రభుత్వ హయాంలో. మరి వీరికి ఆ విషయం తెలుసు. మరి వీరు తీసుకోబోయే నిర్ణయం మాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, మాకు ఆనందదాయకంగా ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాము. నా పేరు మీరయ్య, ఏపీపీజీటీఏ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షుడిని. ఇక్కడ మా పక్కన ఉన్న మిత్రులందరూ కూడా పీజీటీలు స్టేట్ అసోసియేషన్లో అందరూ కూడా మరి ఈ యొక్క నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా మేము ఈరోజు మరి మన యొక్క విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మరి పీజీటీ వ్యవస్థ గత 2 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో +2గా ఇచ్చి ఉన్నారు. ఆ ఇచ్చి ఉన్న వాటిలో 2 సంవత్సరాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్గా మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా డెసిగ్నేషన్ ప్రభుత్వం మరి ఇవ్వాల్సిందిగా సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. సార్ కూడా దానికి మరి సానుకూలంగా స్పందించి ఉన్నారు. ఎందుకనగా మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చాలామంది ఈ యొక్క పేద విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుతున్నారు. అందులో మరి ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే ఉంది. కానీ నూతనంగా మరి గత 2 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ కూడా హై స్కూల్స్లో చదువుకోవడానికి కొన్ని కాలేజీలను మరి ప్రభుత్వం వారు గతంలో శాంక్షన్ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఈ యొక్క కాలేజీల్లోనూ +2 స్కూల్స్లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలబాలికలకు ఉచితంగా యూనిఫాము, ఉచితంగా బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇస్తామన్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అందుకుగాను సార్కి మా ఏపీపీజీటీ అసోసియేషన్ తరఫున మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మరి మా యొక్క అసోసియేషన్ అంటే ఈ విద్యను ఏదైతే ఉన్నదో ఉన్నత విద్యని బలోపేతం చేయడంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఎంతగానో చర్యలు తీసుకుంటుంది. దాని పట్ల కూడా మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు మీకేం చేయలేదా? మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలను కానీ ఏం పరిశీలించలేదా? సమస్యలు అంటే ఏమీ పరిష్కరించింది ఏమీ లేదు. ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి డిఏ బకాయిలు కానీ లేకపోతే పిఆర్సీ కానీ అవి జరగలేదు ఆ ప్రభుత్వంలో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన అంశాలు చాలా అంశాల మీద మీరు నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేకుండా చేశారు. దాన్ని ఎలా చూస్తారు? అవునవును, అంటే గతంలో వాస్తవమే ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రభుత్వ సంఘాలు కానీ చాలా సంఘాల యొక్క నాయకుల యొక్క నోరు మూపించారు. ఆ ప్రజాస్వామ్యయుతంగా కూడా మరి ఆ ప్రభుత్వంలో వెలిబుచ్చుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి అన్ని అసోసియేషన్ నాయకులు కూడా తమ సమస్యల్ని ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులే కానీ వారి సమస్యలను తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం కల్పించారు. చాలా గొప్ప విషయం. ఈ ప్రభుత్వంలో అందరికీ ప్రజాస్వామ్యం అనేది నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజా దర్బార్ అనే వేదిక పెట్టడం ద్వారా ఉపాధ్యాయులు కాకుండా ఉద్యోగులే కాకుండా సామాన్య ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు. అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క మరి చంద్రబాబు గారికి మరియు మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు ఈ ముగ్గురు కూడా మా ఏపీ పీజీటీఏ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. మనకు పీజీటీలకి వాళ్ళు మా పోస్టులు అయితే ఇచ్చారులే, కానీ వీళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి జాబ్ చార్ట్ కానివ్వండి, తర్వాత పీజీటీలు ఎవరైతే ఇప్పుడు ఒక 1700 మంది వచ్చారు సార్ దీన్ని నమ్ముకొని, వాళ్లకు రెగ్యులేషన్ లేకుండా ఇప్పుడు వాళ్ళకి వెనక్కి వెళ్ళమనడం తప్పు. డెజిగ్నేషన్ అనేది ఇవ్వాలని మేము కోరాం. ఆ గవర్నమెంట్ మనకు పట్టించుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుచున్నాము. అయితే మీకు సంబంధించిన బకాయిలు పూర్తి బకాయిలు వచ్చినాయా? పూర్తి బకాయిలు అయితే ఏం రాలేదు సార్, ఏం రాలేదు మాకు. ఇది మటుకు గట్టిగా పీజీటీల గురించి ఇప్పుడు వచ్చిన 1700 మందికి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను.